హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పంకిన్స్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఇంట్రెస్టింగ్ రెసిపీ, అంటే చాలామందికి ఎండు చేపల ఫేవరెట్ అయింది కదా, వాళ్ళు ఇలాంటి రెసిపీ ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండిద్ది. మనం ఎండు చేపల్ని వంకాయతో వండుకోవచ్చు, టమాటోతో వండుకోవచ్చు, ఓన్లీ ఉల్లిపాయతో కూడా వండుకోవచ్చు, దోసకాయతో కూడా వండుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను నేతి బీరకాయతో చూపిస్తున్నాను. మీరు జస్ట్ ఆ వెజిటేబుల్ని రీప్లేస్ చేసి మీ దగ్గర ఉన్న వెజిటేబుల్తో ట్రై చేయండి అండ్ ఎలా వచ్చిందో చెప్పండి. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందు నేతి బీరకాయ ముక్కల్ని ఒకటే సైజులో ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఎండు చేపల్ని ముందు స్మెల్ రాకుండా మంచిగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. మీకు ఎవరికైనా తెలియకపోతే నన్ను కమెంట్లో అడగండి, నేను వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా మీకు ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను. అండ్ నిమ్మకాయ సైజ్ అంత చిన్నపండుని కొంచెం వాటర్లో, టీ గ్లాస్ వాటర్లో నానబెట్టి పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్స్ ఒక గంట విధంగా 2 గంటలు ఆయిల్ వేయాలి. తర్వాత స్పూన్ పసుపు వేశారు. ఆ తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు ఇలా అన్నీ వేసి లైట్గా ఇలా కొంచెం ఫ్రై అయ్యేలా చూసుకోవాలన్నమాట. ఆ తర్వాత మన దగ్గర ఉన్న ఎండు చేపలు ఫ్రెష్గా కడిగినవి ఉన్నాయి కదా, అవి వేసేయాలి. అవి కొంచెం ఫ్రై అయ్యేలా చూసుకోవాలన్నమాట ముందు ఆయిల్లో. అండ్ మనం దీనికి ఒక గంటి కూడా వాడము, ఒక స్పూన్ కూడా వాడకూడదు వాటిలో పెట్టడానికి. మనం కనుక స్పూన్ వాడితే ఆ ముళ్ళని బయటకు వస్తాయి అండ్ మనకు కర్రీ అంత టేస్టీగా అనిపించింది. ఎప్పుడు ఇలా తిప్పుకోవాలన్నమాట గంటి వాడకుండా. తర్వాత 1.5 స్పూన్ కారం వేశారు. తర్వాత మన దగ్గర ఉన్న ముక్కలన్నీ వేసేయాలి. మనం వంకాయ తీసుకుంటే వంకాయ, టమాటో తీసుకుంటే టమాటో, ఇక్కడ నేతి బీరకాయ తీసుకున్నాం కాబట్టి వాటిని ఇలా ఎగరేసుకోవాలన్నమాట. స్పూన్ పెట్టి మాత్రం అసలు కదపకూడదు, ఓకేనా. తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడకనివ్వాలి. అది కొంచెం మగ్గుతూ ఉన్న టైంలో జస్ట్ నార్మల్గా 2 మినిట్స్ తర్వాత నిమ్మకాయ చింతపండుతో వాటర్ గుజ్జు తీసుకుని ఆ టీ గ్లాస్ వాటర్ పోయాలి. ఎక్కువ పోయకూడదు అనమాట, ఎక్కువ వాటర్ పట్టవు, చిక్కగా రాదు, లేదా కర్రీ లూజ్గా వస్తుంది. సో తర్వాత కొంచెం ఉప్పు వేశారు, ఆ చింతపండు గుజ్జు అంతా వేసేసారు. ఇంకా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ మనం ఇలా చూసుకుంటూ ఉండాలన్నమాట. ముందు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అసలు గరిట యూజ్ చేయకూడదు. ఇలా ఉడుకుతూ ఉండిద్ది, అది దగ్గర పడుతూ ఉండిద్ది అనమాట, చిక్కబడుతూ ఉండిద్ది. మనకు తెలిసిద్ది కన్సిస్టెన్సీ. ఇలా చిక్కబడుతూ ఉన్నప్పుడు ఇలా బుడగలు వస్తూ ఉంటాయి, అడుగంటున్నట్టు అనిపిస్తుంది కానీ అంటదు. కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట దగ్గర పడిన దగ్గర నుంచి. ఇంకా అంతే, కొంతసేపు అలా దాన్ని మగ్గనిస్తూ ఉండాలి. స్పూన్ అస్సలు పెట్టద్దు. ఇంకా ఫైనల్గా అయితే ఇలా దగ్గర పడిపోవాలి కర్రీ అంతా. మనం ముక్క పట్టుకొని ఇలా కదిలిస్తే అది మెత్తగా ఉడికి ఉండాలన్నమాట. అప్పుడే మన కర్రీ పర్ఫెక్ట్గా ఉడికినట్టు, లేకపోతే కర్రీ మనకు అంత టేస్ట్ రాదు. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చిందా? మీకు నచ్చితే మీరు ఎలా ఫీల్ అయ్యారు, వండుకుని టేస్ట్ చేసి ఎలా అనిపించింది మాకు మర్చిపోకుండా కమెంట్లో షేర్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్.